జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. ఇన్ని రోజులు ఆయన పెద్ద ఆయన ఎందుకు విలువ తీయాలని ఎక్కడ మాట్లాడుతున్నారు. ఇది కాదు అంటే ఆయన తీసుకునే సాలరీ స్లిప్ చూపెట్టుకోవాలి. ఇది ఆయన అకౌంట్ డీటెయిల్స్ లో వస్తుంది. ఇది కాదు అని అంటే జిఏడి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. జిఏడికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ఆయన అడిగిన ప్రోటోకాల్ ఏదో చెప్తాడు. క్యాబినెట్ మినిస్టర్ యావత్తు రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చింది ఒక సుదర్శన్ రెడ్డి గారికి. మీకు ఈయనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ లెటర్, సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చిన గవర్నమెంట్ లెటర్ కూడా నేను చూపిస్తాను. ఆయనకు ఐఏఎస్లను ఇచ్చారు, ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చారు, ఆయనకు ప్రోటోకాల్ వెహికల్ ఉంటుంది, ఆయనకు ఎస్కాట్ ఉంటుంది సుదర్శన్ రెడ్డి గారికి. ఇది క్యాబినెట్ ర్యాంక్ అంటే అది. ఆయనకు సైల్యూట్ ఇస్తారు దిగంగానే, అది క్యాబినెట్ ర్యాంక్. మరి ఈయనకేమి ఇచ్చింది? 30 ఏళ్ళ నుంచి ఏం చేసింది? ఎంత అభివృద్ధి చేసింది? ఇలా కేఆర్ రాజారెడ్డి గారి గోదాంల దగ్గర 1500 గజాలు కొట్టి కేఆర్ రాజారెడ్డి గారికి పాస్బుక్లు ఇచ్చింది. ఈడ 100 ఎకరాలు ఉంటే ఇంకొకరిని పెట్టి ఆడ బెదిరించి అధికారం చేసింది. ఇప్పుడు ఈడ అంగూరు తోట కాడ మళ్ళా కొనుక్కొని ఆయన నిలబెట్టి ఆడ మన 6 నెంబర్ పక్కకు రోడ్డు మీద అదొక భూమి ఏడ కబ్జా అయ్యేది. అపార్ట్మెంట్ కాదు సాయిబాబా గుడి దగ్గర, అది కబ్జా కాదు, అట్లోళ్ళది కదా భూమి. గౌతమ్ మోడల్ స్కూల్ అది పిచ్చోళ్ళది కదా. ఇవన్నీ ఏమిటి మాట్లాడితే ఇది ఈ 2 ఏళ్ల నుంచి ఏడేళ్ళు పెడతామన్న సంద అయితే లేదు. గతంలో అంటే పాత కొత్త మనం నాక్షారణ నీకు బాలన, పవర్లో నుండి బాలన, పవర్లో నేను వచ్చాను. ఇది అండర్స్టాండింగ్ ఉండే. ఇప్పుడు బాలన లేదు, చారణ లేదు. పాపం పరిశాన్ కదా. ఏం ప్రోటోకాల్? కబ్జాకు ప్రోటోకాల్. దేనికి ప్రోటోకాల్ కావాలి? నీకు ప్రోటోకాల్ ఉంటే ఉండు. సరే నేను ఇప్పటికి ఒప్పుకుంటాను. మీ పాత్రికేయులకు చలవు నేను మాటిస్తున్నాను. నిజామాబాద్ వదిలేయమనండి. నిజామాబాద్ నాకు సంబంధం లేదు. నేను కామారెడ్డి నేను ఉంటానండి. 100% నేను ఆయన వయసుకు గౌరవం ఇచ్చి, ప్రోటోకాల్ లేదు ఆయనకు మళ్ళీ చెప్తున్నాను. ఆయన వయసుకు గౌరవం ఇచ్చి నేను ఖచ్చితంగా ఆయనతో పాటు వేదిక మీద పాల్గొనకపోతే నేను రమణారెడ్డి కాదు. ఆయన నిజామాబాద్ వదిలేయమని. అత్తగారి ఇల్లు ఆయనదన్నట్టు, అత్తగారి ఇల్లు ఆయన, ఇంత కూడా ఆయనే, కొడుకు ఆయనే. ఎల్లారెడ్డి పోతుంది. ఏడాదాన్ని నిలబెట్టిరో తెలుసుకో. ఇక నేను పేరు చెప్పదలుచుకోండి. కామారెడ్డి పోతుంది. ఏడాదాన్ని నిలబెట్టిరో తెలుసుకో. ఈడ ఇప్పటికి 7 సార్లు కొట్టి అయినా నేనేనా పడుతుంది. ఇదేం పద్ధతి పడైంది అన్న? కామారెడ్డిలో ఒక సమస్య ఏర్పడుతుంది. కామారెడ్డిలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. రైల్వే మాన్యువల్ గేట్ విషయంలో మీరు ఏం మాట్లాడదలుచుకుంటున్నారు? ఫ్లైఓవర్స్ 3 వికాస్ నగర్ అని చెప్పిన కలెక్టరేట్ దగ్గర అన్నాము, పాతరాజంపేట పెట్టి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇస్తున్నామని చెప్పాను. ప్లస్ రోడ్లన్నీ వైడన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పార్కులు 450 ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి. ఓపెన్ ప్లేస్లలో వీళ్ళు ఇచ్చిన గుళ్ళు, వీళ్ళు ఇచ్చిన ప్లేస్లు ఇచ్చిన, కానీ మసీదులు కట్టిరు, గుళ్ళు కట్టిరు, అన్ని సంఘాలకు ఇచ్చారు, కానీ పార్కులు కట్టలేదు. కానీ మిగిలిన ఏవైతే లేఅవుట్ ఓపెన్ ప్లేస్ నేను అందులో పార్కులు చేస్తాం. ఆల్రెడీ కామారెడ్డికి 4 దిక్కుల వెజిటేబుల్ మార్కెట్, మీట్ మార్కెట్, ఫిష్ మార్కెట్, వాటిని డిజైన్ చేసి పెట్టినాం. సైట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. పార్కింగ్ కోసం ప్రతి దగ్గర పార్కింగ్ ప్లేసులు కూడా మనము రెడీ చేసి పెట్టినాం. అవి కూడా ఈ ఎలక్షన్ అయిపోయాక ఇమ్మీడియట్గా ఫస్ట్ పార్కింగ్ ప్లేస్లు, నెక్స్ట్ మార్కెట్ ప్లేస్లు డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత అంతా ట్రాఫిక్ డిసిప్లైన్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా మాట్లాడి చేస్తారు. పాత బస్టాండ్ ఉంది. పాత బస్టాండ్లో ఏం ఆగాల? బస్సులు ఆగాలి. బస్సులు ఏడవుతున్నాయి? రోడ్డు మీద అవుతున్నాయి. మరి లోపల ఏమవుతుంది? ఇప్పుడు అంటే అన్నోడు బదులు మసీద్ వాళ్ళు మడికలు తీసేస్తామన్నారు, కానీ కైకు ఆ టైర్ मैंने कितने साल रहे थे? 75 है। और कितना साल रहे थे? मैं तो आया 55, मेरे को ही 55 55 आया मैं। मेरे को ही और 10 साल बहुत मुश्किल लग रहा। अरे 75 है, और भी मैं रहता हूँ, और भी कितना साल रहे भी क्या करते? आधा कब्जा कर देते। ప్రోటోకాల్ నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను. 100% కామారెడ్డి అభివృద్ధికి నిధులు తెస్తా అంటే 2022-23లో శాంక్షన్లు కాకుండా 2023 డిసెంబర్ 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి ఇయ్యాలటి వరకు ఎన్ని ప్రొసీడింగ్లు తెచ్చిందో చూపెట్టమను. నేను ఏదంటే చెప్పు. నిజామాబాద్ వదిలేసి నిజామాబాద్ పోను, నాది కామారెడ్డి, నేను కామారెడ్డిలోనే ఉంటా.
మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి వచ్చినా నేను రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటా కానీ కామారెడ్డి విడిచిపెట్టి ఇంకో దగ్గరికి పోనని మాట ఇవ్వమని రేపటి నుంచి ప్రోటోకాల్ లేదు ఏం లేదు. भाई साहब आप 75 हैं, हम 55 हैं, आप आगे जाओ, हम पीछे आते हैं जब से। सब मुसलमान को गुजारिश कर रहा हूं मैं बोल रहा हूं, ये वादा दे रहा हूं. ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ముస్లిం లీడర్, ఆఖరి సఫర్ గాడి ఇవ్వాలని తెలియలేకపోయాను. నేను మోటార్ సైకిల్ మీద ముస్లింస్ శవాన్ని తీసుకొని పోగా చూసాను, ఆటోలో వేసుకొని పోగా చూసాను. ముస్లింలో 90% గరీబులు ఉంటారు, ఏదో 10% అమీర్ ఉంటుండొచ్చు. వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. డీసీఎం తేవాలంటే 5,000 అవుతుంది, 5,000 జమ కావాలంటే 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటలు శవం ఇంట్లో ఉంటుంది. 5,000కు పిచ్చబోలు తిరిగినట్టే తిరగాలి. 5,000 తీసుకొని వచ్చి డీసీఎం అనికి ఇస్తే మళ్ళీ డీసీఎం వచ్చి మళ్ళీ అక్కడ దించేసి పోతే మళ్ళీ కడిగేసి ఇయ్యాలి. ఇది ముస్లింలకు ఉన్న పరిస్థితి. సరే, హిందువుల కంటే వైకుంఠ రథాలు ఉన్నాయి, 2, 3 ఉన్నాయి, నడుస్తున్నాయి, పైసలు పెడతారు, పైసలు పెట్టకుండా ఫ్రీగానో నడిచింది. ముస్లిమ్స్కి అయితే అది కూడా లేదు. 24 లక్షలు పెట్టి కొత్త బండిని తీసుకొని దాన్ని చేపించి ముస్లిమ్స్కి ఇచ్చిన. ఒక్క రూపాయి ఖర్చు లేదు. డీజిల్ మనదే, డ్రైవర్ మనదే, బత్తా మనదే, వాషింగ్ మనదే. ఫోన్ చేయగానే పోతుంది. ఇప్పటికో 300 సార్లు పోతుంది. అంటే పోవాలనేది కోరుకోవట్లేదు. 300 మందికి సహాయపడచ్చు ఆ బండి ఈ సంవత్సరంలో. మరి ఒక తెలుగుడు ఇచ్చిండు, एक हिंदू दिया ना हमको तो शर्माना, हम तो देंगे बोल के और एक दूसरा गाड़ी तो दे. नहीं, लेना अंदर रखना, बाहर निकालना नहीं. कोई आए तो भी क्या रे, क्या काम है, 1,000 होता 2,000 होता नहीं, 1 लाख होता 2 लाख, 1,000 से मैं शुरू करके 1 करोड़ तक लेते. लाओ. మరి ఇవ్వచ్చు కదా బండి. ముస్లిం లీడర్లు పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు కదా, ఇవ్వచ్చు కదా. ఒక హిందువులై నాకెందుకు ఉంటుంది? ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా హిందూ ముస్లిం లొల్లైందా? ఎక్కడైనా ముస్లింలు ఎవరన్నా బెదిరించిందా? ఎక్కడైనా ముస్లిం మీద నేను కామెంట్ చేసిందా? లేకపోతే ముస్లిమ్స్ వచ్చి హిందువుల దగ్గర గొడవ చేసిందా? ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉంటాం? ఎక్కడైనా ఇది వచ్చిందా? हम माइनॉरिटी अरे नहीं, 75 साल నువ్వు మైనారిటీవే, 10 साल మంత్రివి, 35 సార్లు ఓడిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే మీరు తెలిసి 200 సంవత్సరాలు అవుతుంది మీ మేనిఫెస్టో ప్రకటించి దాని పనులు అభిప్రాయాలు ఎక్కడ జరుగుతాయి? నేను ఇప్పటికీ గ్రామాలలో నా సొంత పైసలు 100 కోట్ల పైన నేను అన్ని కుల సంఘాలకు, గుళ్ళకు, దానికి దీనికి ఇచ్చిన. ఈవెన్ ముస్లిం పీర్లు నిలబెట్టేది ఇచ్చినాం, మసీదులకు ఇచ్చినాం, కాంపౌండ్ వాళ్ళకు కూడా ఇచ్చినాం. పందిపేట, దోమకొండ, కామారెడ్డి, రాజంపేట్ కావాలంటే ముస్లిమ్స్ని అడగండి, వర్కులు స్టార్ట్ చేస్తా అని చెప్పినాం. 2వసారి వచ్చింది వాళ్ళు, ఫస్ట్ టైం కాదు. నేను గెలవక ముందు చెప్పలేదు వాళ్ళకి. మొన్న 2-3 మంత్స్ ముందు వచ్చింది ఇవి ముస్లిమ్స్. అంతకుముందు వచ్చినాయి 100% వర్కులు కంప్లీట్ అయ్యాయి. నేను నా భూములు అమ్ముకొని నా సొంత పైసలతో చేసిన. రేపు కల్లాలు కానీ, హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ నేను 150 కోట్లు పెట్టి చేస్తా అని చెప్పిన. కల్లాలకు భూములు కావాలని ప్రభుత్వానికి ఇప్పటికి 3 లెటర్లు పెట్టినా, 3 సార్లు కలెక్టర్కి పెట్టినా, సీఎంకి పెట్టినా, CCLA కమిషనర్కి పెట్టినా, రెవెన్యూ మినిస్టర్కి పెట్టినా, నా దగ్గర ఆధారాలతో సహా, ఇన్వర్ట్ నంబర్తో సహా ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదు. భూములు ఎక్కడైతే అసైన్మెంట్ గవర్నమెంట్ భూములు ఉంటాయో అక్కడ వాళ్ళు అలొకేషన్ ఇస్తే మనం బోర్ వేయచ్చు, ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇస్తారు, కరెంట్ కనెక్షన్ ఇస్తారు. అసైన్మెంట్ భూములకు పర్మిషన్ లేకుండా వేస్తే కరెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, కనెక్షన్ ఇవ్వరు. దీనికి నిదర్శనం మీకు వైకుంఠధామం, ఇప్పటిదాకా కట్టిన వైకుంఠధామాలు, అట్లాగే మన గార్బేజ్ డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, అట్లాగే కోతుల వనం, అట్లాగే మన మన స్లాట్ హౌసెస్. ఇవి ఎక్కడైతే కట్టిరో అక్కడ ఇప్పటికీ మీటర్ కనెక్షన్ లేదు. మీరు కావాలంటే గ్రామాలలో పడు, చీకడైతే కథ బిజిలీలు పట్టుకున్న వాళ్ళు. ఇది మీరు గమనించాలి. ఇది ప్రొసీజర్. వేయడం 2 నిమిషాలు, మెయింటెనెన్స్ అనేది. బర్రె కొనడం ఎంతసేపు? అసలు కారు కొనడం ఎంతసేపు అన్నా? EMI కట్టుడు కష్టంగా. కారు తెచ్చేసి గంటల కొనుక్కరావచ్చు, 2 అప్పడితే కారు వస్తుంది. కానీ నెలలో వండడుగుతావు. ఇది సమస్య. ఇక స్కూళ్ళు ఏదైతే అవి కట్టాలన్నామో దానికి కూడా ల్యాండ్ అడిగి ఇప్పటివరకు ఇవ్వాలి. ఓకే, ఇవ్వకుండా నా సొంత దాంతో నేస్తాను. ఇప్పటికి కూడా ఛాలెంజ్ చెప్తున్నా, నేను చేస్తాను 100%.
కానీ నువ్వోడి అడగడానికి నా సొంత పైసా అది నీకేం హక్కు ఉంది? నేను గెలిస్తే నా సొంత డబ్బుతో చేస్తా అన్న. ఇప్పటికీ బుక్కులు ఉన్నాయి ఇలా నా దగ్గర, ఇంకా ఉన్నది ఒక బుక్, నేను మర్చిపోయిన మళ్ళా వస్తే ఒక కాపీలు తీసి అలా నా సొంత డబ్బుతో చేస్తాను కానీ ప్రభుత్వం ద్వారా చేస్తా అని చెప్పలేదు. నా సొంత డబ్బులు నువ్వెవరు అడగడానికి? చుట్టపు సూపు కాస్తే తిన్నావా అని అడుగుతావు. కానీ రోజు కింటాల కొద్ది బియ్యం అయితే పంపం కదా. నువ్వెవడివి? నువ్వేమన్నా పెట్టినా అప్పుడు నీ చేతితో ఒక 1000 రూపాయల వరకన్నా ఇచ్చారు. మీరు ప్రొసీడింగ్లు ఇచ్చిన లీడర్లు, మీరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు ప్రొసీడింగ్లు ఇచ్చారు. కానీ ఎన్నడే గుడికైనా, ఏ సంఘంకైనా, ఏ కులంకైనా, ఏ మతంకైనా మీరు డబ్బులు ఇచ్చిరా చేతి నుంచి? మీ సొంత డబ్బులు ఇస్తే చూపెట్టండి. కానీ నేను ఇంత డబ్బు ఇంత పని చేసినా అని చెప్తున్నా, ఇప్పటిదాకా లిస్ట్ ఇచ్చిన. కానీ ఇందులో నుంచి ఎన్నడూ కూడా ఎవరు వచ్చినా గవర్నమెంట్ ప్రొసీడింగ్ మీకు రాదు. నేను సాహిత్యం ఇస్తా కానీ గవర్నమెంట్ ప్రొసీడింగ్ ఇవ్వని చెప్పి, ఇది ప్రజల పైసలు ప్రజలకు చెందాలి కానీ కులాలకు మతాలకు చెందాల్సిన అవసరం లేదు. కులంకు మతంకు చేయాలనుకుంటే సొంతగా చేస్తాను, సొంతగా చేస్తాను. ఇవాళ మీరు ఇచ్చిన మాట మీద నిలబడలేనంటే నువ్వేమి ఇచ్చినావు? యాడికి తులం బంగారం? ఇప్పుడు మరి తులం బంగారం ఈ అనకనే కదా, వంకర మాట్లాడకనే. వంకర మాట్లాడితే ఫాలోవర్స్ బాగా పెరుగుతారు. పద్ధతిగా మాట్లాడితే ఇట్లా చూసి స్క్రోల్ చేస్తారు. తులం బంగారం ఇప్పుడు 3 లక్షలు అవుతుందట ఇంకొక నెల. ఇప్పుడే అంతే 1.85 2 అయింది. ఈ తులం నేనే దగ్గర షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పంచిన మొదటి రోజు దేవనే చెప్పిన మా అమ్మ బంగారం ఇచ్చుడు కాదు తల్లి, అదే అట్లా అన్నారు. బంగారం పెరుగుతూ ఉన్నది కాని పని అని దేవనే చెప్పి, నేను గెలిచినప్పుడు 60,000 ఆడికి పెట్టుకుంటూనే వచ్చింది. 1,85,000 1వ తారీఖు వరకు 2 అవుతుందట. ఇంకా 2 నెలల్లో 3 లక్షలు అవుతుందట. తులం ఈ పని పెట్టి నువ్వు ఇచ్చిన మాటలు ఏమున్నాయి? ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేరినాక నా మీద విమర్శ చేయాలా? ఇది నా పర్సనల్ ఎజెండా. నా పర్సనల్ ఎజెండాకు నువ్వేం గవర్నర్ కాదు, నన్ను అడగడానికి వీల్లేదు. నీకు గవర్నింగ్ ఏం లేదు, అథారిటీ ఏం లేదు. కానీ నువ్వు మాట ఇచ్చిన ప్రభుత్వం ఉంది, ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు. పెట్టిన దాంట్లో మీరు మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామని, నేను నా ప్రభుత్వం వస్తే చేస్తానులే తప్పించుకుంటాను చిన్న ఖాళీ పెట్టచ్చాడు. కానీ నేను గెలవకుండా చేస్తానని పెట్టిన కావాలంటే మీరు మళ్ళా చదువు. నేను నా ఫేస్బుక్లో స్పీచ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అందరూ కూడా. నేను గెలిచినా గెలవకున్నా, మీరు ఓటేసినా ఓటేయకున్నా, నేను చేసిన సామాజిక సేవకు రాజకీయానికి సంబంధం లేదు. నేను నిజాయితీగా ఉంటా అనుకుంటే ఓటేయండి. ఈ 150 కోట్లది ఏదైతే కల్లాలు, రైతు కల్లాలు, ప్రభుత్వం మన హాస్పిటల్, ప్రైవేట్ అంటే ఉచిత హాస్పిటల్, ఉచిత స్కూలు, ఏదైతే నేను మండలానికి నేను మాటిస్తున్నానో, గ్రామాలకు మాటిస్తున్నానో, అది కూడా నేను ఓడిపోయినా చేస్తా, గెలిస్తే నేను ఇంటలేను, ఓడిపోయినా చేస్తా అని చెప్తాను. దట్ ఈస్ ద ఇంటెన్షన్. ఇది మీరు ఏ ఎంపీల వీడియో చూసినా మాట ఉంటుంది. నేను మాట మరవలేదు. 20 ఏళ్ళ తర్వాత అనుకోని పరిస్థితులలో నేను ఈ అన్నాన్ని ఇంకా మీద జాగాలు ఉంటే అప్పుడు ఇట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు అని చూపెట్టే ప్రోగ్రాం నేను అవకాశం ఎవరికి ఇవ్వ. అది ఖచ్చితంగా మాట్లాడింది నిజాయితీగానే మాట్లాడతా, నీతిగానే మాట్లాడతా. కాబట్టి దాన్ని అడగడానికి ఎవరికి అర్హత లేదు అని చెప్తాను. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి దూరంగా ఉన్నది. పేషెంట్లకు హైదరాబాద్ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ని నేను గెలిచేపటికి సాయి టెస్టింగ్ అయింది. కామారెడ్డి డైరీ టెక్నాలజీ పక్కన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వద్దు, జితేష్ వి పాటిల్ గారికి 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసి, క్యాసన్పల్లి దగ్గర అక్కడ నుంచి జంగంపల్లి వరకు మొత్తం నేషనల్ హైవే పొడుగుతా మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయి. రెడ్డి సంఘాలకు కానీ, మా వడ్డీ సంఘం కానీ, ముదిరాజ్ సంఘం కానీ, మున్నూరు కాపు సంఘం కానీ భూములు ఇచ్చుడు కాదు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడే కడితే మెడికల్ హాస్పిటల్ కూడా అది కూడా అక్కడనే షిఫ్ట్ చేయొచ్చు, అక్కడ బాగుంటుంది, ఒకటే దగ్గర అయితే అన్ని. నా మాట వినండి అని చెప్పి ఆ మహానుభావుడు పోయి భద్రాచలంలో కొత్తగూడెంలో కూర్చున్నాడు. కానీ ఆయన ఉన్నాడు చిన్న వయసు, కానీ ఈడున్నప్పుడు సక్కలేడు, చెప్పినా అర్థం కాదు. ఆయనకి ఎంత చెప్పినా ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. సార్ నేనేం చేయాలా సార్, వాట్ టు డూ సార్, గవర్నమెంట్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ దాట్ సార్, వాట్ టు డూ సార్, ఏం వాట్ టు డూ, ప్రపోజల్ పంపు, నేను ప్రెజర్ చేస్తా, వర్క్ను ఆపుతా, పోదాము అని. వర్క్ ఆపితే మళ్ళీ మెడికల్ కాలేజ్ వెళ్ళిపోతుంది సార్, మళ్ళీ అదొకటి అంటే వర్క్ ఆపితేనేమో మెడికల్ కాలేజ్ వెళ్ళిపోతుంది, వర్క్ నడుస్తేనేమో అది పోయి ఉంటుంది. ఒక నిండు గర్భవతి
కామారెడ్డి ఊళ్ళోకి వెళ్ళి హాస్పిటల్కి పోయేసరికి మధ్యలో డెలివరీ అవుతుంది యాదొచ్చు. ఇది పరిస్థితి, ట్రాఫిక్ పరిస్థితి. ఒక స్ట్రోక్ వచ్చినోడు బతుకుతాడు నాయన 10 నిమిషాలు చేస్తా అంటే సచ్చినంగా 10 నిమిషాలకు చేరుతాడు. ఇదైతే పక్క మెడికల్ కాలేజ్. ఇది పరిస్థితి. ఇక మెడికల్ హాస్పిటల్ ఉన్నది, దాని చుట్టూరు ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో వాళ్ళు అడిగితే చెప్తారు. దానికి సొంత పైసలు 20 లక్షలు పెట్టి 1000 ఫీట్ల బోర్ వేయించి 1000 ఫీట్ల నుంచి గుంజే మోటార్ వేయించి బయట పబ్లిక్ వెయిటింగ్ కోసం 2 షెడ్లు వేయించి మీదికి వెళ్ళి కింది దాకా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్లోర్కి ఒక చిల్లర పెట్టిన 20 lakhs పెట్టి సొంత బిల్లు చేపియలేదు. సొంత ఎంత ఇప్పటి వరకు ఎవరికి తెలియదు నేను పెట్టిన. ఇట్లా నేను ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళకి పోయిన దగ్గర మోటార్ లేదంటే ఇంకోటి పోయిందంటే కూడా అట్లా 10 లక్షలు పెట్టిన. ఇవన్నీ చెప్పుకోవడము కొరకు చేసే పనులు కావు, ఉపయోగపడడానికి చేసే పనులు. ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్తున్నాను, మార్చి 10వ తారీఖు వరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో 18,000 మంది కింద కూర్చుంటున్నారు. ఇవాళ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2800 డ్యూయల్ డెస్కులు 1,30,00,000 అవుతున్నాయి. ఇంకొక 2,700 డెస్కులు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉంటుంది. అదొక 1,02,00,000 అవుతుంది. ఇవన్నీ కూడా నా సొంత డబ్బుతోని మా నాన్న పేరు మీద కేపీఆర్ జనసేవ ట్రస్ట్ ద్వారా మార్చి 10 నాడు డెలివరీ ఉంది. స్కూళ్ళల్లో అన్ని బెంచీలు ఉంటాయి, చూసుకోండి. ఇది కూడా నేను నెల కిందనే అడ్వర్టైజ్మెంట్ చేసేది ఉండనా అన్న. ప్రజాసేవ చేయాలంటే ప్రజలకు తెలిసేటట్టు చేయాలని కాదు, ప్రజలు గుర్తించేటట్టు చేయాలి. తెలిసేటట్టు చేసేది సోషల్ మీడియా, గుర్తించేటట్టు చేసేది నిజాలు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో గతంలో కన్నా ఎక్కువ ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది స్కూళ్ళకి నేను తిరగడం. నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ మంది ఉండాలనేది నా కోరిక. దాని కోరికనే 2,32,00,000 పెట్టి 5,400 డెస్కులు డ్యూయల్ డెస్కులు మనం ఇలా స్కూళ్ళకు కేపీఆర్ జనసేవ ట్రస్ట్ నుంచి ఇస్తాం. ఇది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. చేయమనండి, 4 బెంచ్లు ఇవ్వనండి, ఒక బాత్రూమ్ కట్టి ఇవ్వనండి. ఇంతమంది లీడర్లు ఉన్నారు కదా, కద్దరంగికి ఒక 1000 రూపాయలు వేస్తే, కద్దరు అంగి వేసుకున్నాడు 1,000 రూపాయలు వేస్తే వాళ్ళ స్టేజ్ని బట్టి ఎంత డబ్బు కలెక్ట్ అవుతుందో మీరే గుర్తించండి. చేయరు. ఇది పరిస్థితి. ఇవాళ ఇది చెప్పొద్దు అనుకున్నాం స్కూళ్ళల్లో ఇచ్చేది. సరే మార్చి 10 నాడే తెలుస్తుంది అని అనుకున్నాం. ఆ రోజు బెంచీలు అన్ని స్కూళ్ళల్లో ఉంటాయి. బీదల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో కూర్చున్నట్టు బెంచీల మీద కూర్చుంటారు. ఆ డ్యూయల్ డెస్క్లు అవి కూడా ఏదో చెక్క బెంచులు కట్టే కావు, ఐరన్ స్ట్రక్చర్తోని పర్మనెంట్గా 20 సంవత్సరాలు ఇరిగిపోకుండా చేసే క్వాలిటీతో చేస్తున్నది. విత్ ఎంఎంతో సహా మీకు అలానే నేను చూపెట్టి మెజర్మెంట్తో సహా చూపెట్టాను. ఇది నేను చేసినటువంటి కార్యక్రమం. గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టమ్ మార్చాలి, సిస్టమ్ బాగలేదు. డాక్టర్స్ పేషెంట్ బాగా చేస్తున్నారు, ప్రైవేట్ ప్రోత్సహిస్తున్నారు. ఆ సిస్టమ్ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ఇవాళ ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఓపీ పెరిగింది, 1500కి వచ్చింది. 800 ఉన్న ఓపీ డబల్ అయింది. కానీ ఆక్యుపెన్సీ లేదు. చూసే డాక్టర్ కూడా మనిషి. ఎంతవరకు టాలరేషన్ చేయాలో అంతవరకు చేస్తారు. కనీసం ప్రిస్క్రిప్షన్ రాయడానికి డాక్టర్లకు కూర్చుండి రాద్దామంటే కుర్చీ టేబుల్ లేదు, ఒక సూపరింటెండెంట్ ఉంటారు. ప్రిస్క్రిప్షన్ రాయడం కూడా స్ట్రెచర్ మీద రాసిస్తారు, ఆ గోడ పెట్టి రాసిస్తారు. ఇది మనము ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంటల్ అంటే స్ట్రక్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్విరాన్మెంటల్ కరెక్ట్గా ఉంటే 12 గంటలు కాదు 18 గంటలు పనిచేయచ్చు. ఎండలో నిలబడితే అరగంట పని చేస్తాం, అదే చెట్టు నీడకి వస్తే 3 గంటలు పనిచేస్తాం. ఇది అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ ఫెసిలిటీస్ లేవు. ఇన్వర్ట్ చేద్దామంటే పేషెంట్ అర్జెంట్ ఉంటుంది, ఇన్వర్ట్ చేద్దామంటే లోపలికి వస్తే బెడ్లు ఉండవు. ముందు వాళ్ళని ఖాళీ చేయమంటే సార్ నేను ఇంకా మొత్తం హుషారయ్యలేదు నన్ను బొమ్మంటున్నావు అంట. మధ్యాహ్నము భోజనంకు బ్రెడ్ కూడా ఆగే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు ఇబ్బందులు. ఇంటికి పోతే ఎట్లనో, మళ్ళా రోగం తిరగబడితే ఎట్లనో ఇన్నే ఉందామని. ఎమర్జెన్సీ వచ్చిన హైదరాబాద్ పంపాల్సిన పరిస్థితి. హైదరాబాద్ పంపంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతాం అన్న. ఇది అంతా ఒక చైన్. ఎక్కడ మార్చాలి దీన్ని? ఎక్కడ మార్చాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడ మారిస్తే డ్యూటీ మైండెడ్ స్టార్ట్ అయింది. ఇంతసేపు నేను మాట్లాడినా, కూర్చుండబెట్టా కాబట్టి మాట్లాడితే గంట అయినా విన్నారు.
నిలబడితే 15 నిమిషాలు అటు ఇటు చూసి వెళ్ళిపోతారు. కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. డాక్టర్